ఏమైంది శిల్పా బేబీ, బాగానే ఉన్నావుగా? అంకుల్, కొన్ని రోజులుగా నా బాడీ వీక్ గా ఉంటుంది. అదేమీ లేదమ్మా, జ్వరం అయి ఉంటుంది. ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుందిలే. శిల్ప వచ్చేసినట్టుంది, అవునా? అరే సతీష్ అన్నా. అక్కయ్య, శిల్ప ఇంటికి వచ్చిందా? అరే ఏమంటున్నారు? మీరే కదా తన్ని తీసుకెళ్లారు. స్కూల్ వదిలి అరగంట అయినా కూడా తను బయటికి రాలేదు. సరే, ఒకవేళ ఇంటికి వచ్చిందేమో అని ఇక్కడికి వచ్చి అడుగుతున్నా. అసలు ఏమంటున్నావు? ఏమండి, మీరు త్వరగా తన స్కూల్ టీచర్కి ఫోన్ చేయండి. మీ సందేహం నిజమే సార్. హైదరాబాద్ ఫారెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే ఆ మార్క్స్ జంతువుల వల్ల ఏర్పడినవి కావు. సార్, జంతువు కరిస్తే ఒక గాయంలాగా కనిపిస్తుంది, కానీ బైట్ మార్క్స్ ఉన్నాయి కదా, అది షాలు లాగే ఉంది. అలా అయితే ఎవరో ఫేక్ అయిన బైట్ మార్క్స్ తో మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అలా అయితే అది మర్డర్ ఖాన్. మనం ఈ బైట్ మార్క్స్ గురించి చాలా టైం వేస్ట్ చేశాం. సరే, మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయి. ముందు ఒక విషయాన్ని ట్రేస్ చేయి. కిల్లర్కి క్లోరోఫామ్ ఎక్కడ దొరికిందో కనుక్కో. సార్ 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 స్కూల్కి వెళ్ళిన 12 ఏళ్ల కూతురు మిస్సింగ్ సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి. ఇదే సార్ బ్యాక్ గేట్. ఇంతకుముందు ఇది ఎంట్రీగా యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు లేదు. దీన్ని ఎందుకు లాక్ చేయలేదు? సార్ అది ఇటువైపు ఎవరు రారు సార్, అందుకే ఇది ఓపెన్లో ఉంచేసాం. మరి సీసీటీవీ? లేదు సార్. అరే మీకు తెలుసు కదా, గేట్ ఉంటే అక్కడ సీసీటీవీ కెమెరా ఉండాలి అని. అవును సార్, కానీ ఇంతకుముందు ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు సార్. కానీ ఇప్పుడు వచ్చింది కదా, ముందు లాక్ తీయండి, సీసీటీవీ కెమెరా పెట్టండి. సరే మ్యామ్, మా స్కూల్ పూర్తయ్యే సమయానికి అటెండెన్స్ ఒకసారి చెక్ చేస్తాం. ఆ సమయానికి శిల్ప అసలు లేదు. తర్వాత తన బ్యాగ్ ని చెక్ చేశాను, అది తన క్లాస్ డెస్క్ లో ఉంది. ఈవెన్ తన ఫ్రెండ్ ప్రజ్ఞతో కూడా మాట్లాడాను. అప్పుడు తను చెప్పింది తను వాష్రూమ్ కి వెళ్ళింది అని, తర్వాత తిరిగి రాలేదు. సరే, ఆ శిల్ప ఎలాంటి అమ్మాయి? సార్, శిల్ప యావరేజ్ స్టూడెంటే సార్, కానీ కొన్ని రోజులుగా తను చాలా వీక్ గా కనిపించింది. ఒంటరిగా కూర్చుండేది, ఫ్రెండ్స్ తో అసలు మాట్లాడేది కాదు, ఫ్రెండ్స్ తో కూడా కలిసి ఆడుకునేది కాదు. తను ఎప్పటి నుంచి అలా ఉంది? దాదాపు ఒక వారంగా అలాగే ఉంది. సార్, శిల్పా బేబీ స్కూల్ వదిలిన 10 నిమిషాలకి బయటకు వచ్చేస్తుంది సార్. కానీ ఆ రోజు రాలేదని నేను వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అడిగాను. దానికి అతను చెప్పాడు పిల్లలందరూ వెళ్ళిపోయారని. నేను ఒకవేళ బేబీ ఇంటికి వెళ్ళిపోయింది అనుకున్నా. ఇంటికి వెళ్ళి అడిగితే ఇంటికి రాలేదన్నారు. కానీ శిల్పా ఫ్రెండ్ నాతో చెప్పింది నువ్వు తరచూ తనతో అంటావటగా, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగున్నావు అని. అవును సార్, అది నా కూతురు లాంటిది. సార్, కొట్టకండి సార్. సార్ సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. ఇలా చూడు, ఆల్రెడీ ఒక అమ్మాయి మర్డర్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి కనిపించట్లేదు. నువ్వు చెప్పింది గనక అబద్ధం అయితే నిన్నేం చేస్తానో తెలుసా? తెలుసు సార్. సార్, నేనేం చేయలేదు సార్, నన్ను కొట్టకండి సార్. వదిలే. సార్, నేను ఆ స్కూల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను సార్. ఆ సతీష్ బయట ఆటోలో వెయిట్ చేస్తున్నాడు, కానీ శిల్ప తను మాత్రం బయటికి రావడం కనపడలేదు. అయితే సతీష్ చెప్పింది నిజమే. సార్, శిల్ప వాళ్ళ పేరెంట్స్ రెప్యుటేషన్ బాగానే ఉంది. ఆర్తి హౌస్ వైఫ్, అసతోష్ బ్యాంక్ మేనేజర్. సార్, ఇంకా వాళ్ళ అబ్బాయి మగేష్, ఆ అబ్బాయికి అసలు ఒంట్లో బాగోదు. శిల్ప టీచరే చెప్పింది శిల్పకి ఒంట్లో బాగాలేదు అని. ఏ శిల్పాకి ఒంట్లో బాలేదు, మంగేష్కి ఒంట్లో బాలేదు. హెరిడిటరీ ప్రాబ్లమా ఏంటి? అవ్వచ్చు సార్. మంగేష్ కి ఐరన్ డెఫిషియన్సీ ఉంది, అది జెనెటిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. కానీ ఇది విచిత్రంగా లేదు. ఏ ర్యాన్సమ్ కాల్ లేదు, ఏ క్లూ లేదు. మరెలా శిల్ప సడన్ గా మాయమైంది? సార్, యాక్చువల్లీ ఆ స్కూల్కి ఒక బ్యాక్ గేట్ ఉంది, అది ఓపెన్లోనే ఉంది. అక్కడ సీసీటీవీ కూడా లేదు. నువ్వు పంచే ఖాన్, ఆ బ్యాక్ గేట్స్కి పక్కనే క్లాస్ రూమ్స్ ఏమైనా ఉన్నాయని స్టూడెంట్స్ అడుగు. ఎవరైనా శిల్పం చూసారేమో అడుగు. సార్, నది పక్కన ఇంకొక శవం దొరికింది సార్. తనేమైనా మీ సొంతమా? సార్. మరెందుకు ఇక్కడ? పొండి. ఖాన్ చూడు, అక్కడ చూడు. సార్, శిల్ప వేద ఛాయకి ఎలా ఉన్నాయో అలాగే. సార్, ఇక్కడ చూడండి సార్, రక్తం ఎక్కువ పోవడం వల్ల ప్రాణం పోయింది. అలాగే మనం ఆ రెక్టాంగిల్ని చూసి సందేహించాం కదా సార్, ఆ గుర్తులు ఇక్కడ కూడా ఉన్నాయి. చూస్తుంటే 2 కేసులకి లింక్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇది సీరియల్ కిల్లింగ్ ఖాన్. మనం తొందరగా కిల్లర్ని పట్టుకోవాలి. వాడెవడో మనతోనే ఆట ఆడుకుంటున్నాడు. ఇది ఇంజెక్షన్ ఆనవాళ్ళు. ఇది డ్రగ్స్ అయి ఉంటుందా? ఈ ప్రశ్నలకు పిఎం రిపోర్ట్ వస్తేనే జవాబు దొరుకుతుంది. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. చూడండి, మేము చాలా ప్రోగ్రెసివ్. ఈ డౌరీ తీసుకోవడం మాకు నచ్చదు. మాకు అర్చనయే కావాలి. అదేంటంటే
ఈ మధ్యనే రవి ఒక కొత్త ఇల్లు కొన్నాడు. వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. ఆ ఇంటికి కావలసిన సామాన్లన్నీ కూడా మీరు కొనిచ్చేయండి. అంతా మీ కూతురు కోసమేనండి. అలాగే ఇల్లు కాస్త దూరంగా ఉంటుంది, అందువల్ల వెళ్ళి రావడానికి ఒక బండి ఇవ్వండి. అది కూడా మీ అర్చన కోసమే, మాకంటూ ఏమీ వద్దు. అరే కానీ అది కొంచెం ఎక్కువగా ఉంది కదా. ఇలా చూడండి బావగారు, అవన్నీ మీరు చేసి తీరాలి, లేకపోతే పెళ్లి చేయడం కష్టం. టీ. శిల్ప చేతిలో ఇంజెక్షన్ ఆనవాళ్ళు ఉన్నాయి. ఏంటి సిరింజా? మ్యామ్, దాని గురించి మాకేం తెలీదు. మేమది గమనించకుండా వదిలేసినట్టున్నాం. మంగేష్కి ఒంట్లో బాగోలేదని మేము చాలా అప్సెట్గా ఉన్నాం. మేడం, శిల్ప టీచర్ ఏమన్నారంటే శిల్ప ఒక వారం నుంచి వీక్గా ఉందన్నారు. సతీష్ కూడా అదే చెప్పాడు. తన చేతికి ఇంజెక్షన్ ఆనవాళ్ళు ఉన్నాయి. ఒకవేళ తన తప్పైన గ్యాంగ్ తో కలిసిందే ఏంటి? అది డ్రగ్స్ ఇంకా వేరే మేడం, మీరేమంటున్నారు? నా కూతురికి 12 ఏళ్లేనండి. తనకు అసలు ఏమీ తెలీదు. డ్రగ్స్ అంటే ఏమిటో తనకి తెలీదు. పాపకి 12 ఏళ్ల వయసే, అనారోగ్యంగా ఉంది. ట్రీట్మెంట్ చేయించాలి కదా. సార్, తను మాకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు సార్. అలాగే తన బిహేవియర్లో కూడా ఏం మార్పు లేదు. ఒకవేళ డ్రగ్స్ కాదంటే చేతి మీద మార్క్స్ ఎలా వచ్చాయి? హర్ష, ఏ డాక్టర్ పిఎం చేశారో ఆయన్ని విచారించి చూడు. ఈ మార్క్స్ కి వేరేదైనా కారణం ఉందేమో అడుగు. ఎస్ సార్. నీ ఇన్ఫర్మేషన్ యాక్టివ్గా ఉండమను. అలాగే ఈ మధ్య ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారేమో అడుగు. సార్ సైన్ చెయ్యి, సైన్ చెయ్యి. నువ్వు ఎలా చెయ్యవో నేను చూస్తాను. సైన్ చెయ్యవే. అమ్మా జూహి, నువ్వు మంచి పిల్లవు కదా, సంతకం పెట్టమ్మా. కుదరదు. మీరు చాలా మోసమైన వాళ్ళు. మీ అందరికీ నా డబ్బు మాత్రమే కావాలి. ఇంటి పని చేయిస్తున్నారు, నన్ను తిడుతున్నారు. నేను సైన్ చేయను. నువ్వు సైన్ చేయవా? సైన్ చేయవా? నేనేం చేస్తానో చూడు. మర్యాదగా సైన్ చేయవే. సైన్ చేయవే. త్వరగా సైన్ చేయి. బృందా, నువ్వేం పని చేస్తున్నావు? నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. నేను తిరిగి ఇంకెప్పుడు రాను. నేను దీపాంటి ఇంటికి వెళ్తున్నాను. అరే అమ్మా జూహి, సార్ మన ఇన్ఫార్మర్ ఒక మెసేజ్ ఇచ్చాడు, మీకేదో చెప్పాలంట సార్. కూర్చో కూర్చో కూర్చో, చెప్పు. సార్, అజిలిలో ఒక మాంత్రికుడు ఉన్నాడు. అతని దగ్గరికి చాలా మంది వస్తారు. అతను పని చేయాలంటే మనిషి రక్తం అడుగుతున్నాడట. ఏంటి? ముందు నేను ఉట్టి కథలు అనుకున్నాను. కార్డే గారు తర్వాత అమ్మాయి గురించి చెప్పారు కదా, అప్పుడే నాకు అర్థమైంది సార్, ఈ పని వాడే చేసుంటాడని. అది మీకు చెప్దామని వచ్చాను సార్. తన పేరేంటి? గప్పీ బాబా. వాళ్ళు నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీతోనే ఉంటాను ఆంటీ. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ రోజు నుంచి నువ్వు మాతోనే ఉండాలి. ఏడవకూడదు. దీపాలి, తన అత్తయ్య మామయ్య వచ్చి ఇక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. సుబోధ్, పరిస్థితి చూస్తున్నావుగా. మనం పంపామంటే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. నేను నిన్ను ఎక్కడికి పంపించను. సరే, ఈ రాత్రికి తనని ఇక్కడ ఉంచుదాం. రేపేం చేయాలో ఆలోచిద్దాం. లాయర్ దగ్గరికి వెళ్ళాలా, పోలీసుల దగ్గరికి వెళ్ళాలా ఆలోచిద్దాం. నువ్వు ఐస్ క్రీమ్ తింటావా? సుబోధ్, వెళ్ళి ఐస్ క్రీమ్ తీసురా. ఇంతలో నేను నీకు నచ్చిన పూరీ పొటాటో చేస్తాను. నువ్వు టీవీ చూస్తూ ఉండు. హలో, అరే నేను పేమెంట్ చేస్తానయ్యా. చూడు, నా దగ్గరికి ఒక ప్రాపర్టీ వచ్చింది. పని అయిపోయిన వెంటనే నీకు సెటిల్ చేస్తాను నేను. అరే సరేనయ్యా, ఇస్తాను నేను. మనం వెళ్తున్నాం, కానీ అది దీప ఇంట్లోంచి మనతో రాదు. తనని ఎలాగైనా తీసుకురావాలి, లేకపోతే ఉన్న ఆస్తి మొత్తం తన పేరు రాస్తుంది. కొంచెం నిదానంగా ఉండవే. తల్లి చూపించే ప్రేమ చూపించు. తనని ఎలాగైనా తీసుకురావాలి. లేదు సార్, చెప్పరా. నేను ఎవరిని చంపలేదు సార్. నాకెవరు తెలియదు సార్. ఎవరు ఆ శిల్పానికి కూడా తెలియదు సార్. నాటకం ఆడకరా, అంతా నాకు తెలుసు. నువ్వెందుకు రక్తం అడిగావు? నీకు మనిషి రక్తం కావాలా? సార్, నాకు రక్తం తాగే అలవాటు వచ్చేసింది సార్. అదే ఆ గోరి విషయంలో అన్ని రాసున్నాయి సార్.
మనిషి రక్తం తాగటం వల్ల భూతాల్ని పిశాచాల్ని వశం చేసుకోవచ్చని. సరే ఈ విషయం చెప్పు, ఆ ఇద్దరు అమ్మాయిల్ని నువ్వెందుకు చంపావు? సార్ నేను ఎక్కడికి వెళ్ళను సార్. నేను జనాలకి చేసే పనులకి రక్తం తీసుకొచ్చి హ్యూమన్ నాకు చెప్తాను సార్. పిల్లల్ని చంపిన విషయంలో నాకేం తెలియదు సార్. నీకు తెలీదా? నిజంగా నాకేం నిజంగా తెలీదా? తెలీదండి. ఎలా చూడు, వీడిని తీసుకెళ్లి కట్టుపడే. ఏం చేయాలో సరే, తెలుసుగా? లాక్కెళ్ళు. ఏయ్, లేకరా. వెళ్ళు. లేకు. వెళ్ళరా. సార్ సార్ లేకమంటారా కదా? ఏయ్, పోరా. వదిలేండి పో. సార్, సార్. పోరా నా కొడకా. సార్ మనం డెడ్ ఎండ్కి వచ్చామనిపిస్తోంది. ఈ జంతువు వల్ల సాధారణ ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఈ శిల్ప మర్డర్ కేసులో ఎంతమంది ఉన్నారో అందరి సిడిఆర్ని చెక్ చేయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చెక్ చేయి, మొబైల్ లొకేషన్ సంపాదించు అందరివి. సార్ వాడెవడో గాని మృగానికంటే ప్రమాదకరమైన వాడు. జూహీ జూహీ ఏమైంది? జూహీ ఎక్కడా? అరే ఇక్కడే కదా ఉంది. అంతలో ఎక్కడికి వెళ్ళింది? తలుపులు తెరిసే ఉన్నాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిందా ఏంటి? సుబోధ్, నాకు భయంగా ఉంది. రా మనం వెళ్ళి చూద్దాం రా. సరే త్వరగా రా. జూహీ 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 అలా చూడు, వెతుకుంటూ వస్తున్నారు. జూహీ ఏమైంది? జూహి ఎక్కడ? తను మీ దగ్గరికేగా వచ్చింది. దానికి ఏమైనా అయ్యిందంటే మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను. ఇలా చూడు, నువ్వే జూహిని ఎక్కడో దాచిపెట్టావనుకుంటా. నన్ను బెదిరించుకో, నీ గురించి నాకు తెలుసురా. నీకేం తెలుసురా నా గురించి? గట్టిగా ఏం తెలుసు? మాట్లాడుతున్నావు ఏంటి? ఏం నిన్ను- తెలుసురా? ఏం తెలుసుకున్నావు? నన్ను- చెప్పరా? చెప్పవే. చెప్పు. జూహి ఎక్కడే? ఎక్కడ? ఏం తెలుసుకున్నావు? ఏం తెలీదు. ఆగండి, ఊరికే ఆగండి. వదిలిపెట్టు. ఏంటి గొడవ? ఏం చెప్పాలన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్ప పద. సార్ తను మా మేనకోళ్ళు, కానీ కూతురులా చూసుకున్నాం సార్. తనకేమైనా జరిగిందంటే నేను చచ్చిపోతాను. డ్రామా చేస్తున్నారు సార్. పాపం జూలీని వీళ్ళంతా టార్చర్ చేశారు సార్. వీళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడానికి జూహీ ప్రాపర్టీని కొట్టేయాలనుకున్నారు సార్. అది కాదు సార్, అది ఊరికే చెప్తుంది. సార్ లాయర్తో కూడా అడగండి సార్. లాయర్తో ఏం అడగాలి? అంతా నీకు తెలుసా? నువ్వేరా తనని దాచుంచావు. నువ్వేరా చెప్పేది? నువ్వే దాచిపెట్టావు. నోరు మూసుకో, నోరు మూసుకుని కూర్చో. ఏయ్ లేవయ్యా, లే సార్. లే. వీడు బయటికి తీసుకెళ్ళు. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళండి. ఇది పోలీస్ స్టేషనా, చేపల మార్కెటా? సార్ ఇంకొక అమ్మాయి మాయమైపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వు పని చేయ కాను, అమ్మాయి ఫోటో తీసుకొని అన్ని స్టేషన్స్కి సర్క్యులేట్ చేయి, లుకౌట్ నోటీస్ రెడీ చేయి. వీళ్ళందరి సిడిఆర్ తీ. ఓకే సార్. అంటే దీపా సబూత్ నిజమే చెప్తున్నారు. అవును సార్, ఇది డబ్బు కోసం విషయం. అర్చన పెళ్లి కోసం డబ్బులు వాళ్ళకి చాలా అవసరమయ్యాయి. ఇంకా సార్, నీ జూహీ వాళ్ళ లాయర్ని రమ్మని చెప్పాను. సార్ జూహీ వాళ్ళ అమ్మా నాన్న 3 ఏళ్ల క్రితం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్. వాళ్ళ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ ఒక ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు సార్. వాళ్ళ ద్వారా జూహీకి ప్రతి నెల ఒక మంచి అమౌంట్ వచ్చేది. తను వాళ్ళ బాబాయ్తో ఉండడం వల్ల బై డిఫాల్ట్ తన కస్టడీ తుషార్కి వచ్చింది సార్. ఒకవేళ జూహీ ఇష్ట ప్రకారం తన ప్రాపర్టీని డబ్బుని ఎవరి పేరునైనా రాయచ్చా? ఎస్ సార్, ట్రస్ట్ చట్ట ప్రకారం ఖచ్చితంగా చేయొచ్చు సార్. మ్మ్. కానీ ఒకవేళ దానికన్నా ముందు జూహీ చనిపోతే అప్పుడు జూహీ డబ్బు, ట్రస్ట్ డబ్బు, ఇలా మొత్తం అమౌంట్ డిఫాల్ట్ తుషార్కి వెళ్ళిపోతుంది. అయితే వాళ్లే ప్రైమ్ సస్పెక్ట్స్ అయ్యే అవకాశం ఉంది సార్. సార్ నది ఒడ్డున ఇంకొక బాడీ దొరికింది సార్. సార్ మీరు చెప్పినట్టుగా 2 ఫ్యామిలీ సిడిఆర్ఏ చెక్ చేశాను, కానీ సస్పిషియస్ గా ఏమీ లేదు. కానీ సుబోధ్ ఏదో సదానంతో కాంటాక్ట్ లో ఉన్నాడు. మళ్ళీ తాంత్రిక బాబానా? నువ్వు జూహీని అడాప్ట్ చేసుకోవాలనుకున్నావు కదా, మరి బాబా దగ్గరికి ఎందుకు వెళ్ళావు? చెప్పు, జూహీని ఏం చేశావు? చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. మాకు పిల్లలు పుట్టలేదని మేము బాబాని అప్రోచ్ అయ్యాం సార్. తర్వాత ఆ బాబా ఏం చెప్పాడు నీకు? అతను ఏం చెప్పాడంటే, అప్పుడు బాబా ఏం చెప్పాడంటే, అప్పుడు ఒక కన్యస్త్రీని బలి ఇవ్వాలని చెప్పాడు సార్. అరే మీకు అసలు సిగ్గుందా? చదువుకుని ఏం ప్రయోజనం రా?
జూహిని చంపేశావా? డెడ్ బాడీ ఎక్కడదో చెప్పు, లేదంటే చంపేస్తాను. చెప్పరా? కొట్టకండి సార్. సార్ మాకు ఏ తప్పు చేయలేదు సార్. అసలు మేమేమి చేయలేదు. జూహితో మేము ఎప్పుడు అలా ప్రవర్తించలేదు సార్. తన్ని మేము మా కూతుర్లా చూసుకున్నాం సార్. సార్ మేము తనకి అమ్మా నాన్నగా ఉండాలనుకున్నాం. తనని చంపాలని అనుకోలేదు. ఖాన్ ఏంటిది ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తున్నారు. సార్ మీరే చూస్తున్నారు కదా, ప్రతి కథలోనూ ఎవరైతే విక్టిమో వాళ్ళ పక్కన ఉన్న వాళ్లే కల్ప్రిట్. నువ్వు పంచే ఖాన్, ఏ నది దగ్గర జూహీ బాడీ దొరికిందో అక్కడ, ఎక్కడి నుంచి కనిపించకుండా పోయిందో అక్కడ ఏ నెంబర్స్ యాక్టివేట్లో ఉన్నాయో కనుక్కో. ఏ నెంబర్స్ కామన్ గా ఉన్నాయో వాటిని చూడు. ఓకే సార్. సార్, శిల్ప పోస్ట్ మార్టం రిపోర్ట్. శిల్పను కూడా ఛాయాలాగే హత్య చేశారు. సార్, శిల్ప బాడీలోంచి చాలా రక్తం పోయింది. డాక్టర్ చెప్పేది ఏంటంటే 12 ఏళ్ల వయసున్న అమ్మాయి శరీరంలో దాదాపుగా 2.5 లీటర్స్ రక్తం ఉంటుంది. కానీ శిల్ప శరీరంలో మాత్రం 1 లీటర్ తక్కువగా ఉంది. అంటే శిల్ప బాడీ నుంచి 1 లీటర్ రక్తం తీసేశాడు. కానీ ఎందుకని? సార్ నేను శుభో, దీప, బృందా, కుశాల్ సిడిఆర్ఏ చెక్ చేశాను. వాళ్ళ కాల్ లొకేషన్ వాళ్ళ ఇల్లే చూపించింది. కానీ ఒకటి సార్, కాలనీలో అందరూ ఒకటిగా మూవ్ అయ్యారు. అంటే వాళ్ళంతా జూహిని వెతుక్కుంటూ వెళ్లారు. సార్ నేను ఇంకా శిల్ప కేసులో కూడా అన్ని యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫోన్ రికార్డ్స్ అంతా ఓకే సార్. కానీ సార్ ఒక విషయం దొరికింది సార్. ఆ ఆటో డ్రైవర్ ఉన్నారే సతీష్, తను వాళ్ళ రిక్షా లోన్ ని ఒకే నెలలో కొట్టాడు, అది క్యాష్ లో. వెళ్ళి చెక్ చేయి. ఏమైంది సార్? ఏం లేదు, పర్సనల్ పని ఉంది. సార్ పద రా. సరే చూడండి, మట్టి, దాని షేప్స్, దాని యాంగిల్స్. నేను నిజమే చెప్తున్నాను సార్, నేనేం చేయలేదు సార్. రేయ్, నువ్వు ఏమీ చెయ్యకపోతే నీ ఆటో సీటుకి రక్తం ఎలా అంటుకుంది చెప్పరా? నాకు తెలియదు సార్, నాకు తెలియదు. నీ ఆటో నుంచి బ్లడ్ దొరికింది కదా, అది ఛాయ శిల్ప బ్లడ్ కి మ్యాచ్ అవుతుంది తెలుసా? నీకు అశుతోష్ 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బుతో నువ్వు నీ ఆటో లోన్ తీర్చేశావు. ఆ నోట్ నెంబర్ ఇప్పుడు మ్యాచ్ అయిందనుకో, నువ్వు శాశ్వతంగా జైల్లోనే ఉంటావు. అంతేకాదు, నీ ఆటోలో శిల్ప ఇంకా ఛాయ బ్లడ్ ట్రేసెస్ దొరికాయి. నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. శిల్పాన్ని ఎందుకు మర్డర్ చేసావు చెప్పు. మంగేష్ బాబు కోసమే. సార్ నా కొడుక్కి పాలీసైథిమియా విరా అనే జబ్బుంది. వాడికి రక్తాన్ని మారుస్తూ ఉండాలి. అయినా సరే హార్ట్అటాక్ వచ్చే అవకాశం ఉంది. మెడికల్ ఆప్షన్స్ అన్నీ మేము ట్రై చేశాము, కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది. అప్పుడే ఈ సతీష్ ఒక స్పెషలిస్ట్ని తీసుకొచ్చారు, గప్పి బాబా. ఆయన ఏమన్నారంటే, పెద్ద మనిషి కానీ ఆ అమ్మాయిల రక్తం తాగితే నా మంగేష్కి నయం అయిపోతుందని. సతీషే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. సతీష్నే పని మొత్తం మేము చేయమని చెప్పాం. వాడు చెప్పింది ఒప్పుకున్నావా? సార్, పేదరికంలో జీవించేటప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి సార్. రక్తం ఎక్కడి నుంచైనా తెద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు నేను కాలనీలో ఛాయ ఆడటం చూశాను సార్. ఇది నా కోసమా? అక్కడ పెద్ద సేట్ వచ్చాడు. ఆయన చిన్న చిన్న పిల్లలకి బోల్డ్ అని చాక్లెట్ ఇస్తున్నాడు. నీకు ఇంకా కావాలా? అయితే నాతో రా. పద పద పద. అమ్మా, అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడు, అక్కడే ఉన్నాడు ఆ చాక్లెట్లు ఇచ్చే అంకుల్. వెళ్ళు వెళ్ళు. శిల్పాను కూడా నువ్వు అలాగే చెప్పావుగా, కానీ తను వీళ్ళ కూతురు కదా. సరే, అది మేము మంగేష్కి రక్తం ఇవ్వడం మొదలు పెట్టాము, కానీ ఇంకా రక్తం కావాలంటే ఎక్కడి నుంచి తేవు? కొంచెం కొంచెంగా మేము శిల్ప ఒంట్లోంచి రక్తం తీయడం మొదలు పెట్టావు. తను నిద్రలో ఉన్నప్పుడు ఆ పని చేసేవాళ్ళం. మిమ్మల్ని అసలు కావలసిన రక్తం దొరికిందిగా, మరెందుకురా చంపావు? శిల్పా బేబీకి ఆ విషయం తెలిసిపోయింది సార్. వీళ్ళు రెగ్యులర్ గా రక్తం తీసుకుంటున్నారని అమ్మాయి చాలా భయపడిపోయింది సార్. అరే ఏంటమ్మా అలా చెప్తున్నావు? నువ్వేదైనా కలగన్నావేమో. రక్తం తీసుకున్నారు సతీష్ మావయ్య, నిజంగా.
ఆ రోజు నా కళ్ళతో నేను చూశాను. నేను ఇది పోలీసులతో చెప్తాను. మీరు నాతో పోలీస్ స్టేషన్ వరకు వస్తారా? ఆ, ఆ, వెళ్దామమ్మా. అయితే ఈ విషయాన్ని వీళ్ళిద్దరికి నువ్వు చెప్పావు కదా. సార్, సార్. ఆ యానిమల్ బైట్స్ ఎలా వచ్చాయి? మా తాత ఒక వేటగాడు. అతను ఏం చేశాడంటే అప్పుడు గ్రామంలో ఒక నక్క తలని కట్ చేసి పెట్టాడు. నేను గ్రామానికి వెళ్ళి ఆ తలను తీసుకొచ్చి అప్పుడు ఆ అమ్మాయి ముఖం మీద నేను గుర్తులు ఏర్పరిచాను. జంతువులు ఎవరో కాదు మీరేరా. ఉమ్? సరే చెప్పరా, జూహిని ఎందుకు చెప్పావు? నాకు జూహి తెలీదు సార్. సార్ ఈ జూహి ఎవరు సార్? నిజంగా మాకు ఎవరు తెలియదు సార్. జూహిని ఎందుకు చెప్పావు? జూహిని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పావు? కరడి, హర్ష, లాక్కుపోండి. నిజం కక్కే వరకు మక్కెలు ఎరగదీయండి. సార్, ఏ రోజు జూహి కనిపించకుండా పోయిందో ఆ రోజే సుబోజ్ ఇంటి దగ్గర నెంబర్ యాక్టివ్ గా ఉంది. ఆ రోజు ఇంకొక నెంబర్ కూడా ఆ చోట్లే ఉంది. ఎవరిది? ఏవైనా చెప్పారా? లేదు సార్, ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. ఇంకా చెప్పలేదా? మరి ప్రాణాలతో ఎందుకు ఉంచారు? అప్పుడే చెప్పారుగా కాల్చి పారేయమని. సార్ ఇలా చేస్తాను. సార్ 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 నేను చెప్పేస్తాను ఇక్కడ సార్. కదా అడవులకు తీసుకెళ్ళి కాల్చేయ్. నేను చెప్పేస్తాను సార్. సార్ వద్దు, మొత్తం చెప్పేస్తాను సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. చెప్పు. సార్ నేను అర్చనని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను సార్. కానీ మా నాన్నకి వరదక్షిణ కావాలి. అర్చన నాన్న దగ్గర అంతగా డబ్బు లేదు సార్. మొత్తం డబ్బంతా జూహి దగ్గరే ఉంది. ఒకరోజు అర్చన ఆ విషయం నా దగ్గర చెప్పింది. జూహి చనిపోయిన తర్వాత ప్రాపర్టీ మొత్తం తన నాన్న పేరు మీద వచ్చేస్తుందని చెప్పింది. నేను అవకాశం కోసం ఎదురు చూశాను. ఒకరోజు సడన్ గా అర్చన కాల్ చేసింది. అచ్చు చెప్పు. రవి, జూహి ఏ డబ్బులు ఇవ్వనని చెప్పింది. తను కోప్పడి రూపాయి ఇంటికి వెళ్ళింది. రవి, నాకేం చేయాలో తెలియట్లేదు. నాకు నువ్వు లేకుండా బ్రతకలేను. అప్పుడు నేను దీపా ఇంటి బయటే ఉన్నాను. సుబోధ్ ఇంటి నుంచి బయటికి రావడం చూశాను. జూహి హాల్లో ఒంటరిగానే కూర్చుంది. ఎవరది? ఎవరది? సార్ నది దగ్గర 2 మర్డర్లు జరిగాయని నాకు ముందే తెలుసు. ఆ అమ్మాయిల్ని జంతువులు అటాక్ చేశాయని తెలుసు అనుకున్నాను. బైట్ మార్క్స్ ఎలా వచ్చాయి? సార్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి దగ్గర రాట్ వీలర్ కుక్క ఉంది. నేను వాడిని రమ్మని చెప్పాను. తర్వాత ఆ కుక్కని డెడ్ బాడీ మీద వదిలేసాం. ఈ విధంగా ప్లాన్ చేసే బదులు మీ అమ్మా నాన్నలకు అర్థమయ్యేలా చెప్పచ్చుగా. అర్చన దగ్గర వరకట్నం అడగద్దని చెప్పుంటే తప్పించుకునేవాడివి. నిజంగా నీకు అర్చనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదురా. జూహి డబ్బుతో పాటు అర్చన పెళ్లి చేసుకోవాలనుకున్నావు. లాక్కుపోవీని. సార్ 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 నన్ను వదిలేయండి సార్. సార్ 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 సార్, అమ్మ తన కూతురిని చెప్పుకోవాలనుకుంది. నేను అది తట్టుకోలేకపోతున్నాను సార్. అదేమంటే హర్ష, ఈ భూమి మీద ప్రమాదకరమైన మృగం ఏదంటే అది మనిషే. తన స్వార్థం కోసం ఎవరినైనా చంపేస్తాడు. వారి కొడుకు కోసం ఇంకో అమ్మాయిని బలిచ్చేశాడు. సరే, ఈ మంత్రతంత్రాల వలలో ఆర్తి అస్తోష్ గనక పడకుండా ఉండుంటే ఇవన్నీ జరిగేవి కావు. క్రైమ్ని శాశ్వతంగా ఆపాలంటే ప్రతి ఒక్కరూ మారాలి. సరిగ్గా చెప్పారు సార్.